హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో C23 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ కానీ సప్లీ కానీ ఎవరికన్నా ఇంజనీరింగ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంది కదా. ఫిజిక్స్ సబ్జెక్ట్ కనుక ఉండిపోయినట్టయినా లేకపోతే రెగ్యులర్లో ఫస్ట్ టైం రాస్తున్నా కూడా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. ఫిజిక్స్ని టఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ అటెంప్ట్ అనుకుంటే ఫిజిక్స్ని మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఎంపీసీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఒక్కసారి ఉండిపోతే అది అలా ఉండిపోతూనే వస్తూ ఉన్నాయి. అది ఎందుకు అంటే అదేమీ నిజం కాదు. అలా ఉండిపోతాయి, ఒకసారి ఉండిపోతే ప్రతిసారి ఉండిపోతాయి అనేది నిజం కాదు, అదొక భయం. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు కాలేజ్కి వెళ్తారు, కాలేజ్లో లెక్చరర్స్ చెప్తారు, మీరు లెక్చర్స్ వింటారు, ప్రాక్టీస్ చేస్తారు, అప్పుడే ఉండిపోయిందంటే సెకండ్ టైం నెక్స్ట్ సెమిస్టర్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త సబ్జెక్ట్స్ యాడ్ అయిపోతాయి, ఉండిపోయిన బ్యాక్లాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. దానివల్లే ఒకసారి ఉండిపోతే ప్రతిసారి ఉండిపోద్ది అని భయం అనేది పెడుతూ ఉంటారు. సో అదంతా పక్కన పెట్టినా మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకుంటే ఇంకా భయాలన్నీ మీరు విడుచుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా సప్లీ ఉంటే ఇంతవరకు ఉంది కదా, ఒకసారి ఉండిపోతే ఉండదు అని భయాన్ని పక్కకు పెట్టి బాగా చదవండి. మినిమం 2 to 3 days ఫిజిక్స్కి కేటాయిస్తే టైం అనేది మిగులుతుంది. అండ్ ఈ ఫిజిక్స్ విషయానికి వచ్చేసినప్పటికీ ప్రాబ్లమ్స్ ప్లస్ థియరీ రెండు క్వశ్చన్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ అనేవి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఏవైతే కరికులంలో నేను చూపిస్తున్నానో కరికులంలో ప్రతి యూనిట్కి లాస్ట్లో సాల్వ్ ప్రాబ్లమ్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఇస్తాడు. ఆ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా మాత్రమే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కొత్తవి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చినవి మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కాన్సెప్ట్స్ నుండి మాత్రం సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్. అండ్ వాటి యొక్క హెల్ప్ మీ దగ్గర ఎటువంటి నోట్స్ కానీ ఏం లేకపోతే ChatGPT, జెమినీ యాప్స్ యూజ్ చేసుకొని మీరు ట్రై చేయండి ప్రాబ్లమ్స్. అలానే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి మీరు తీసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారని అనాలిసిస్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి లింక్ ఇస్తాను నేను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు C20 పేపర్స్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని చెప్పి యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. C23 కూడా యూజ్ చేసుకోండి. ఫిజిక్స్కి సంబంధించి ఒకే ఒక పేపర్ ఉంది ఆ వెబ్సైట్లోని, అందులో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం అడగలేదు. ఆ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడు థియరీ రిలేటెడ్గా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఓకే, సో ఇది ఎవరు భయపడొద్దు అని చెప్పడానికి. టోటల్గా 8 యూనిట్స్ ఉన్నాయి, 10 essays వస్తాయి. 8 essays వస్తాయి. 8 essays వస్తాయి, 10 షార్ట్స్ వస్తాయి. 8 essaysలో 5 essays రాయాలి కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్కటి బాగా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1 వచ్చేసినప్పటికీ ఓన్లీ 1 షార్ట్ వస్తుంది, నో ఎస్ఐ. కాబట్టి యూనిట్ 1కి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. 3 మార్క్స్ షార్టే కాబట్టి యూనిట్ 1ని లాస్ట్లో చూసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ హై వెయిటేజ్కి వెళ్ళిపోద్దాం. స్టాటిక్స్ ఏదైతే ఉందో సెకండ్ యూనిట్ 1 షార్ట్ అండ్ 1 ఎస్ఐ. థర్డ్ యూనిట్ గ్రావిటేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 డైరెక్ట్ ఎస్ఏ క్వశ్చన్స్, ఎవరు మిస్ చేయొద్దు. అందులో ఇంపార్టెంట్ ఎస్ఏస్ కూడా మీకు థియరీ రిలేటెడ్గా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మంచి ఎస్ఏస్ ఉన్నాయి, మినిమం ఒక 5 to 10 పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది గ్రావిటేషన్లో. తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీలో వర్క్ పవర్ ఎనర్జీ కోసం మీకు 1 ఎస్ఏ 1 షార్ట్. థర్మల్ ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ అని ముందు ఉండేది, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ సేమ్ అదే, 1 ఎస్ఏ అండ్ 1 షార్ట్. సౌండ్లో మీకు 2 షార్ట్స్ అండ్ 1 ఎస్ఏ. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 2 షార్ట్స్ అండ్ 1 ఎస్ఏ. మోడర్న్ ఫిజిక్స్ అండ్ 2 షార్ట్స్ అండ్ 1 ఎస్ఏ. ఓకే, ఇందులో మీకు ఇప్పుడు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది కరికులం డౌన్లోడ్ చేసుకోండి. దానికి కూడా వెబ్సైట్ నేను ఇస్తాను లింక్, ఒకసారి డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసినప్పటికీ యూనిట్ 1 పక్కన పెడదాం, ఎందుకంటే అది షార్ట్ మాత్రమే కాబట్టి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ యూనిట్ 3 అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రావిటేషన్. 20 మార్క్స్ వస్తున్నాయి, 2 ఎస్ఏస్ వస్తున్నాయి. మీకు ఎస్ఏస్ కూడా 2 ఎస్ఏస్ ఒక్కొక్కటి 10 మార్క్స్ ఉంటాయని చెప్పాను కదా. డైరెక్ట్ 10 మార్క్ ఎస్ఏ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎలా ఇస్తారంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ మీకు ఫర్ సపోజ్ 10 మార్క్స్ ఎస్ఏలో ఏ బిట్ బి బిట్ కింద 2 ఉంటాయి. ఏలో 6 మార్క్స్ క్వశ్చన్, బిలో 4 మార్క్స్ క్వశ్చన్, లేదా ఏలో 8 మార్క్ క్వశ్చన్, బిలో సింపుల్ 2 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు. అలా 10 మార్క్స్ని 2 క్వశ్చన్స్ కింద స్ప్లిట్ చేసి అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు డైరెక్ట్ 10 మార్క్స్ ఛాన్స్ ఉంటుంది, వెరీ రేర్ ఉంటుంది, బట్ రేర్. అండ్ అలానే నెక్స్ట్ 5 మార్క్స్ కింద ఒకే 10 మార్క్స్ని 5 మార్క్స్ కింద 2 క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు ఈజీగానే ఉంటుంది, కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ చెప్తా, 3.1 నోట్ చేసుకోండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఆ తర్వాత 3.1.1.2.1.3 చూడండి. రైట్ అ బ్రీఫ్ నోట్ ఆన్ పోలార్ శాటిలైట్స్, రైట్ అ బ్రీఫ్ నోట్ ఆన్ జియోస్టేషనరీ శాటిలైట్స్, మెన్షన్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బోత్ షార్ట్స్ లేదు కాబట్టి ఎస్ఏ కింద అడుగుతారు. చెప్పాను కదా, ఒక 10 మార్క్ క్వశ్చన్ని 2 పార్ట్స్ కింద అడిగేటప్పుడు మీకు ఇలా అడగొచ్చు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే 3.6 స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్.
చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ జీ, అంటే 3.3 అండ్ 3.4. ఇప్పటి వరకు నేను చెప్పినవి బాగా ప్రిపేర్ అవ్వాలి మీరు. ఓకే, చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇవి ఇంపార్టెంట్ ఎస్సేస్ కింద. నేను చెప్పాను కదా ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారని, మీరు స్కిప్ చేయడానికి లేదు. ఫిజిక్స్ పాస్ అవ్వాలంటే మినిమం ప్రాబ్లమ్స్ అయినా మీరు ప్రిపేర్ అవ్వాలి. అందులో భాగంగానే 3.14లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్బిటాల్ అండ్ ఎస్కేప్ వెలాసిటీస్ అని ఉన్నాయి కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్బిటాల్ అండ్ ఎస్కేప్ వెలాసిటీ యొక్క డెఫినేషన్ చదువుకొని దాని రిలేటెడ్ సింపుల్ ఫార్ములాస్ ప్రిపేర్ అయ్యి దాని రిలేటెడ్ సింపుల్ ప్రాబ్లమ్స్ చేయండి. అప్పుడు ఈ లెసన్ను ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. ఇవి ఇంపార్టెంట్ బాగా. మీరు ప్రాబ్లమ్స్ మేము చేయలేము అనుకుంటే దట్ ఈజ్ యువర్ విష్. పాస్ అవ్వడానికి ఇంకా ఎక్కువగా థియరీ బాగా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిక్స్ నుంచి మీకు ఏంటంటే ఒక షార్ట్ అండ్ ఒక ఎస్సే కదా. షార్ట్లో మీకు 2.2 స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీ విత్ ఎగ్జాంపుల్స్. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి అని డెఫినేషన్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికి మీకు 2.12 చూడండి, డిఫైన్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్ అని చెప్పుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 2.13 ఫార్ములా అండ్ ఎస్ఏ యూనిట్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్. ఇవి ఇంపార్టెంట్ షార్ట్స్ కింద మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎస్ఏస్లో వచ్చేసినప్పటికి ఎస్ఏలో మనకి ఏమడుగుతారంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. అది పారలోగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఫోర్సెస్ విత్ డయాగ్రామ్. చూడండి ఇక్కడ 2.9, 2.10 కలిపి ప్రిపేర్ అవ్వండి. స్టేట్ ది పారలోగ్రామ్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఫోర్సెస్ విత్ డయాగ్రామ్ అలాంగ్ విత్ ది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్. పక్కన బ్రాకెట్లో నో డెరివేషన్ అని మెన్షన్ చేశారు కాబట్టి మీ డెరివేషన్ ఏం ప్రూవ్ చేయక్కర్లేదు. ఓకే, 2.9 అండ్ 2.10 కలిపి అడుగుతారు, సపరేట్గా అడగకపోవచ్చు. కాబట్టి అది ఎస్ఏ క్వశ్చన్ కింద మీకు అడిగితే చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ది నేను చెప్తాను ఇప్పుడు. అదేంటి అంటే ఎస్ఏ 2.6 చూడండి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఎస్ఏస్ ఫస్ట్ చదవడానికి ప్రయారిటీ ఇచ్చుకొని తర్వాత 2.14లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, దట్స్ ఇట్ ఈ లెసన్ నుండి అయితే. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇది చాలా సింపుల్ యూనిటే, మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి 13 మార్క్సే వస్తున్నాయి ఇందులో నుంచి కూడా. లెట్ మీ కన్ఫర్మ్ విత్ ది వెయిటేజ్. 13 మార్క్సే వస్తున్నాయి. సో సింపుల్ యూనిటే కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ 4.9 చూడండి, ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటోవాలటిక్ ఎఫెక్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ, అది బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటోవాలటిక్ ఎఫెక్ట్ అనేది. ఇందులో ఆ క్వశ్చన్ చదివిన తర్వాత 4.1 వర్క్ డన్, ఎనర్జీ అండ్ దేర్ ఎస్ఐ యూనిట్స్ యొక్క డెఫినేషన్స్ చదువుకోండి. వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, వర్క్ డన్, ఎనర్జీ డెఫినేషను, ఎస్ఐ యూనిట్స్ అండ్ వర్క్ డన్, ఎనర్జీ రిలేటెడ్ ఫార్ములాస్ మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ వర్క్ డన్ చూడండి, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ వర్క్ డన్, పిఈ, కేఈ అండ్ రిలేషన్ బిట్వీన్ కేఈ అండ్ మొమెంటమ్. దీని రిలేటెడ్ సింపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. డెప్త్ ఏం వెళ్ళిపోకండి, జస్ట్ వర్క్ డన్ ఫార్ములా, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ బిట్వీన్, ఈ ఏవైతే ఉన్నాయో సింపుల్ ప్రాబ్లమ్స్ మీరు డెఫినేషన్స్ చదివేటప్పుడే అక్కడ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకొని కొన్ని సమ్స్ సాల్వ్ చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. షార్ట్కి కానీ ఎస్ఐకి కానీ మీకు అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇందులో ఏంటి అంటే 4.5 డిరైవ్ రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. ఓకే, ఇది కూడా బాగా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇట్స్ ఈక్వేషన్స్. ఓకే, ఈ లెసన్లోని సింపుల్, మీరు దానిలో మళ్ళీ ఇంపార్టెన్స్ ఎదుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ యొక్క డెఫినేషన్స్ అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యొక్క డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్, టోటల్ 3 డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఈక్వేషన్స్ చదువుకోండి. తర్వాత వర్క్ డన్, ఎనర్జీ, వాటి యొక్క డెఫినేషన్స్ అండ్ ఎస్ఐ యూనిట్స్ అండ్ ఫైనలీ ఫోటోవాలటిక్ ఎఫెక్ట్. అంతే, చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్మల్ ఫిజిక్స్ నుండి మీకు చాలా చాలా ఇంపార్టెంట్గా అడిగేది 5.11 ఎస్ఐ డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. డైరెక్ట్ 10 మార్క్స్కి అడిగే స్కోప్ ఉంటుంది. నేను చెప్పాను కదా కొన్నిసార్లు అడుగుతారని, అది ఇందులో మీకు అడిగే స్కోప్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి
5.7 చూడండి. స్టేట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ డిగ్రీ సెల్సియస్, కెల్విన్ అండ్ ఫారెన్ హీట్ టెంపరేచర్స్ అని ఉంది కదా. ఇందులో మీరు వాటి యొక్క రిలేషన్షిప్స్ అవన్నీ పక్కన పెడితే ఫారెన్ హీట్ టు సెల్సియస్, కెల్విన్ టు సెల్సియస్ ఈ కన్వర్షన్స్ ఉంటాయి. అవి మీకు 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ కింద అడుగుతారు. కన్వర్షన్స్ బిట్వీన్ ఫారెన్ హీట్, కెల్విన్ అండ్ సెల్సియస్ టెంపరేచర్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. జస్ట్ 3 మార్క్స్ షార్ట్ కింద మీకు అడుగుతారు. అండ్ లాస్ ఉన్నాయి. ఆ లాస్ చాలా ఇంపార్టెంట్. బాయిల్స్ లా 5.4లో అదొకటి, అండ్ అలానే చార్ల్స్ లా 5.8 ఉంది కదా అదొకటి, అండ్ నెక్స్ట్ 5.9 ఉంది. ఓకే, ఆ లా మొత్తం 3 లాస్ ఉన్నాయి. ఆ 3 లాస్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. వాటి యొక్క ఈక్వేషన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ప్రిపేర్ అవ్వండి. మీకు మ్యాక్సిమం క్వశ్చన్ దాని నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, తర్వాత 5.13 ఏదైతే ఉందో, ఓకే 5.13 ఏదైతే ఉందో అది ప్రాబ్లం అడిగే స్కోప్ ఉంటుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 6th యూనిట్ నుంచి మనకి 2 షార్ట్స్ అండ్ 1 ఎస్ఏ వస్తుంది. సౌండ్స్ నుండి మీకు 2 షార్ట్స్ 1 ఎస్ఏ కాబట్టి ముందు ఎస్ఏ కోసం చెప్తాను. ఎస్ఐ సింపుల్గా మీరు చూస్తే ఇక్కడ 6.5 నుండి 6.8 వరకు కలిపి మీకు అడిగే స్కోప్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ నాయిస్ పొల్యూషన్, సోర్సెస్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్, ఎఫెక్ట్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్, మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్. సింపుల్ ఇలానే అడుగుతాడు. డిఫైన్ నాయిస్ పొల్యూషన్ అండ్ వాట్ ఆర్ ది సోర్సెస్, ఎఫెక్ట్స్ అండ్ మినిమైజింగ్ మెథడ్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ అని చెప్పి అడిగితే మీరు నాయిస్ పొల్యూషన్ డెఫినేషన్ రాస్తారు. రాసిన తర్వాత అసలు ఆ నాయిస్ పొల్యూషన్ యొక్క సోర్సెస్ ఏంటి, ఓకే ఆ నాయిస్ పొల్యూషన్ ఎందుకు వస్తుంది అనేవి సోర్సెస్ ఉంటాయి, దాని యొక్క 5 to 6 పాయింట్స్ రాస్తారు. తర్వాత నాయిస్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి అవి ఒక 5 to 6 పాయింట్స్ రాస్తారు. నాయిస్ పొల్యూషన్ తగ్గించడానికి మినిమైజింగ్ మెథడ్స్ ఏంటి అవి ఒక 5 to 6 పాయింట్స్ రాస్తారు. సింపుల్ థియరీ బేస్డ్ క్వశ్చన్ ఇది. మీరు ప్రిపేర్ అయితే ఈ లెసన్ నుండి మ్యాక్సిమం ఎస్ఏ కవర్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఓకే, సో అది బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏ విషయానికి వస్తే షార్ట్స్ చెప్తాను, ఉన్నాయి కొన్ని, బట్ కొన్ని చెప్తాను, అన్నీ చెప్పలేను కదా. అలాగా 5 to 6 షార్ట్స్ చెప్తాను. అదేంటి అంటే మీకు ఫస్ట్ సౌండ్ అంటే ఏంటి మినిమం ఎవరన్నా తెలుసుకోవాలి. సౌండ్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, సౌండ్ యొక్క ఎస్ఐ యూనిట్ మీరు చూసుకోండి. ఓకే, ఫస్ట్ తర్వాత లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని ఉన్నాయి కదా, వాటి యొక్క డిఫరెన్సెస్ చూసుకోండి. లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క డిఫరెన్స్ టేబుల్ ఉంటుంది, అది చూసుకోండి. అండ్ మ్యూజికల్ సౌండ్కి నాయిస్కి 6.4 దాని యొక్క డిఫరెన్సెస్ చూసుకోండి. ఇది 3 ఎస్ఎస్ చెప్పాను, ఓకే 2 ఎస్ఎస్ చెప్పాను. తర్వాత డాప్లర్ ఎఫెక్ట్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్ 3rd ఎస్ఏ. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే 6.12 సబైన్స్ ఫార్ములా చూసుకోండి, సబైన్స్ ఫార్ములా అండ్ రివర్బరేషన్ అండ్ రివర్బరేషన్ టైం. ఇవి ఇంపార్టెంట్ షార్ట్స్. ఓకే, మొత్తం లెసన్ అంతా చెప్పాను అనుకుంటారు కాబట్టి ఇంకా నేను తర్వాత చెప్పలేదు, ఇవి మ్యాక్సిమం ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ 7th యూనిట్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఇందులో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో ఎస్ఏ ఉంది. వీట్స్టోన్ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్, చూడగానే అదే గుర్తొస్తుంది ఎవరికి లెసన్, బట్ ఇది కొంచెం లెందీ లెసన్. ఎస్ఏ మనం చెప్తాను, 2 to 3 ఎస్ఏస్ చెప్తాను, అందులో నుంచి మీకు మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వాలి. Where is Wheatstone Bridge? Yeah, 7.7 and 7.8 describe Wheatstone Bridge with legible sketch and expression for balancing condition of Wheatstone Bridge. ఒక్కొక్కరు రాస్తారు P/Q = R/S. I mean బ్యాలెన్సింగ్ Wheatstone Bridge కండిషన్ ఉంటుంది కదా, రెసిస్టెన్స్ వాల్యూస్ యూస్ చేసుకుంటూ. సో అది Wheatstone Bridgeని రాసి Wheatstone Bridge యొక్క స్కెచ్ వేసి ఆ బ్యాలెన్సింగ్ కండిషన్ రావడానికి ఒక డెరివేషన్ ఉంటుంది కదా, దాన్ని మీరు ప్రూవ్ చేయాలి. సో అది ఎక్స్ప్రెషన్ని మీరు డెరైవ్ చేయాలి. ఓకే, అది టోటల్గా వీట్స్టోన్ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే ఇందులో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ లా చాలా ఇంపార్టెంట్. కేవీఎల్ అండ్ కేసీఎల్ అని పిలుస్తారు, ఫస్ట్ లా అండ్ సెకండ్ లా అని పిలుస్తారు. మీకు ఎలా అడిగినా మీరు రాసి ఉండాలి కాబట్టి చెప్తున్నాను. కిర్చాఫ్స్ లాస్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ 7.15 కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఇంపార్టెంట్ ఎస్సేస్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దెన్ షార్ట్స్ 2 ఉంటాయి, ఐ మీన్ 2 షార్ట్స్ వస్తాయి. అందులో ఓమ్స్ లా అండ్ ఇట్ ఫార్ములా ఒకటి, తర్వాత రెసిస్టెన్స్ అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ 7.13 చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా జస్ట్ డెఫినేషన్స్, డిఫైన్ పారా డయా ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని ఉంది కదా, ఇవి షార్ట్స్. ఇందాక చెప్పినవి ఎస్సేస్. అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్. ఓకే, ఇందులో ఫస్ట్ ఎస్ఐ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్
చాలా చాలా ఇంపార్టెంట్. కిందున్న ఇన్స్టెన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అని ఉంది కదా, అది ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, ఫస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంది కదా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అనేది, అది ఇంపార్టెంట్ ఎస్ఐ. తర్వాత 8.4 స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ. తర్వాత 8.9 ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఓకే, అది థర్డ్ ఇంపార్టెంట్ ఎస్ఐ. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్, ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ ఎస్ఐ. ఇప్పుడు చెప్పిన ఎస్ఐస్ 4 కూడా ఈ లెసన్ నుండి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్. ఎక్కువ సార్లు అడిగిన ఇంపార్టెంట్ ఈ 4లో కూడా ఏది అంటే ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఒకటి, అలానే ఆప్టికల్ ఫైబర్ యొక్క వర్కింగ్ ఒకటి. ఈ రెండు ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్స్. సో ఫోటో ఎలక్ట్రిక్ సెల్ తర్వాత ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్స్ మోస్ట్ రిపీటెడ్గా ఎక్కువసార్లు అడుగుతుంటాడు. షార్ట్స్ విషయానికి వచ్చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఆప్టికల్ ఫైబర్ యొక్క ప్రిన్సిపల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఒకవేళ మీకు తెలుసుంటే. ఓకే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది క్రిటికల్ యాంగిల్ అని కొన్ని యాంగిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఆ యాంగిల్స్ చూపిస్తూ ఫిగర్స్ వేస్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆప్ట్ క్వశ్చన్ ఒకవేళ ఎస్ఏ కింద అడిగితే లేదా షార్ట్ క్వశ్చన్ అడిగితే జస్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అనేది ఒక డెఫినేషన్ అడుగుతారు. కాబట్టి నేను అది చెప్తున్నాను, ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ యొక్క డిఫరెన్సెస్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, తర్వాత క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి. ఓకే, ఇవి మ్యాక్సిమం షార్ట్స్ కింద మీకు అడగవచ్చు. మిగతా ఆల్రెడీ నేను ఎస్ఎస్లో చెప్పాను. ఇవన్నీ ఇంపార్టెంట్, ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వస్తాయి. ప్రతి లెసన్ మీరు చదివితే 28 మార్క్సే నాకు కావాలి అనుకున్న వాళ్ళు 5 లెసన్స్ పిక్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి. ఓకే, నేను అన్ని లెసన్స్ నుండి చెప్పాను. మీరు ఎన్ని లెసన్స్ చదువుతారనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ యూనిట్ 1 రిలేటెడ్గా మీరు పెద్దగా కష్టపడొద్దు, నేను కొన్ని చెప్తా. డిఫైన్ యూనిట్. ఓకే, డిఫైన్ యూనిట్, ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ యూనిట్ అంటే ఏంటి, ఎస్ఐ యూనిట్, స్టేట్ రూల్స్ ఆఫ్ రైటింగ్ ఎస్ఐ యూనిట్ ఉంది కదా 1.7, అది. నెక్స్ట్ డిఫైన్ అక్యురసీ, ఎర్రర్, అది. ఓకే, ఇవి ఇంపార్టెంట్గా మీరు చూసుకోవాలి. అండ్ ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, ఈ యొక్క టర్మ్స్ డెఫినేషన్స్, ఇవి ఫస్ట్ యూనిట్ సరిపోతాయి. ఎందుకంటే మీకు డైమెన్షన్ ఫార్ములాస్ అవన్నీ లేవు, ప్రీవియస్ బ్యాచెస్గా ఉన్నాయి, ఇప్పుడు లేవు. కాబట్టి ఇవి మీరు ఇంపార్టెంట్గా చూసుకోండి. ఐ థింక్ ఫస్ట్ యూనిట్ పక్కన పెట్టండి, లాస్ట్లో టైం బేస్ చేసుకొని చూసుకొని ప్రిపేర్ అయిపోండి నేను చెప్పినవి. అండ్ నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే థర్డ్ యూనిట్కి మోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఈజీగా 4th యూనిట్ ఉంటుంది, ఎక్కువ కష్టపడక్కర్లేదు, సమ్స్ కూడా ఈజీగానే అనిపిస్తాయి. 4th యూనిట్ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత మీరు సౌండ్స్ లెసన్ ఉంటుంది కదా, సౌండ్స్ లెసన్ అంతా థియరీనే, పెద్ద మీరు కష్టపడక్కర్లేదు. ఆ తర్వాత మోడర్న్ ఫిజిక్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆన్ ఫిజిక్స్ ఎగ్జామినేషన్. బాగా రాయండి, ఆల్ ద బెస్ట్. కంగారు పడద్దు, నేను చెప్పినవి అనాలైజ్ చేసుకొని ప్రతి లెసన్ నుండి 3 ఎస్సేస్ ఉంటాయి, 3 to 4 షార్ట్స్ ఉంటాయి, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు. ఓకే, ప్రతి లెసన్ నుండి ఈక్వల్ వెయిటేజ్ క్యారీ చేస్తుంది. ప్రతి లెసన్ ఆల్మోస్ట్ 13-16 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి లెసన్కి ఈక్వల్ ప్రయారిటైజ్ ఇచ్చుకోండి. అండ్ ఓన్లీ థర్డ్ యూనిట్ ఏదైతే గ్రావిటేషన్ ఉందో అది 20 మార్క్స్ వస్తున్నాయి, 2 ఎస్సేస్ వస్తున్నాయి. లిటిల్ బిట్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఫస్ట్ అది కంప్లీట్ చేసేసుకోండి. నేను చెప్పిన ఎస్సేస్ కానీ అందులో ప్రాబ్లమ్స్ కానీ ఎస్కేప్ అండ్ ఆర్బిటాల్ వెలాస్ సంథింగ్ ఉంటాయి, చెప్తాను ఆగండి కాన్సెప్ట్స్. అందులో నుంచి మీకు క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్బిటల్ అండ్ ఎస్కేప్ వెలాసిటీస్ అని చెప్పి కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్స్, ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.